వెల్కమ్ టు కేజీహెచ్ అకాడమీ. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అప్డేట్ మీకు చెప్పడానికి బ్యాచ్ అనౌన్స్మెంట్ కోసం మీ ముందుకు వచ్చాను. సో లైవ్ బ్యాచ్ ఈస్ గోయింగ్ టు బి స్టార్ట్ ఫ్రమ్ 15th July 2024 ఫ్రమ్ మార్నింగ్ 8:30 to 10. సో ఈ లైవ్ బ్యాచ్ లో సంబంధించినటువంటి ఫస్ట్ అండ్ సెకండ్ యూనిట్స్ will be teach by me, nothing but K. Lakshmiyya, and third, fourth, fifth units are going to be teach by Naresh sir. So దీనికి సంబంధించినటువంటి క్లాసెస్ కి సంబంధించినటువంటి సిగ్నిఫికెన్స్ మరియు ఫస్ట్ అండ్ సెకండ్ యూనిట్స్ కి సంబంధించినటువంటి ప్రామాణికతకు సంబంధించిన డిస్కస్ చేసుకుందాం. సో దీంట్లో ఫస్ట్ అండ్ సెకండ్ యూనిట్స్ ని మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో సిలబస్ మరియు దీనికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన క్లాసెస్ కి సంబంధించినటువంటి ఇంట్రొడక్షన్ చెప్తాను చూడండి. So unit 1 is the most dynamic part of the entire science and technology part. అసలు మొత్తం గ్రూప్ 2 మెయిన్స్ లోనే కీలకంగా మారబోతున్నటువంటి పేపర్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అని మీకు అర్థమవుతుంది. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలోనే అత్యంత కీలకంగా మారే టాపిక్ అంటే వీ కెన్ సే యూనిట్ 1. ఈ యూనిట్ 1 లో ఉన్నటువంటి ఈ 7 కాంపోనెంట్స్ ఆఫ్ యూనిట్ 1, 7 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఆ 7 కాంపోనెంట్స్ ని చాలా కూలంకుషంగా చర్చించుకోబోతున్నాం. అండ్ దీనికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండబోతుందో మీకు ఒకసారి చెప్తున్నాను చూడండి. ఫస్ట్, ప్రతిరోజు క్లాస్ స్టార్టింగ్ లో ఒక యూపీఎస్సీ లేదా ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ తీసుకొని డిస్కస్ చేస్తాం. సో విల్ బి డిస్కసింగ్ విత్ ద ఒక ప్రీవియస్ క్వశ్చన్. ఓకే, సో ఎగ్జామినర్ అంటే ఇప్పటి వరకు ఏపీపీఎస్సీలో 75 మార్కులకి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏపీపీఎస్సీ కాదు ఇండియాలోనే ఏ బోర్డు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ 75 మార్క్స్ కి కండక్ట్ చేయని నేపథ్యంలో ఎస్ఎన్టీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ని ఏపీపీఎస్సీ మరియు యూపీఎస్సీకి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రామాణికంగా తీసుకొని వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ డిస్కషన్. సో దాంతో పాటు సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ప్రతిరోజు ఒక ప్రీవియస్ క్వశ్చన్, దాంతో పాటుగా ఒక కరెంట్ టాపిక్ ని ఒక 10 to 15 minutes ప్రతిరోజు కరెంట్ లేటెస్ట్ అప్డేట్స్ ని డిస్కస్ చేసుకుంటాం. ఆఫ్టర్ ద డిస్కషన్, ఓకే, డిస్కషన్ ఎప్పుడైతే పూర్తి అవుతుందో దానికి సంబంధించినటువంటి డీటెయిల్ డిస్కషన్ జరుగుతుంది. ఓకే, ఇది ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఫర్ ఎవ్రీ క్లాస్. ప్రతిరోజు ఒక ప్రీవియస్ క్వశ్చన్, ఆ ప్రీవియస్ క్వశ్చన్ ఎలిమినేషన్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి డిస్కషన్ ప్రతిరోజు ఒక 5 minutes ఉంటుంది. తర్వాత కరెంట్ టాపిక్ ఒక 10 to 15 minutes ఉంటుంది. తర్వాత మెయిన్ కంటెంట్ ఒక ఆల్మోస్ట్ 1 hour 15 minutes ఉంటుంది అనమాట. ఇది సెగ్మెంట్. అండ్ దీంట్లో ఉన్నటువంటి 7 టాపిక్స్, వాట్ ఎవర్ ద టాపిక్స్ దట్ ఆర్ దేర్ ఇన్ దిస్ యూనిట్ 1. యూనిట్ 1 లో ఉన్నటువంటి 7 టాపిక్స్ కి సంబంధించినటువంటి డైనమిక్ సెగ్మెంట్స్ మాత్రం చాలా అద్భుతంగా డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫస్ట్ మీరు గమనించాల్సింది, మార్కెట్ లో ఉన్నటువంటి బుక్స్ కావచ్చు, క్లాసెస్ కావచ్చు, మీకు మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ అవి జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్ లాగా ఉన్నాయి, కానీ 75 మార్క్స్ కి సంబంధించినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీగా లేవు. రీజన్ ఏంటంటే సిలబస్ ను పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేకపోవడమే ప్రధాన కారణం. సిలబస్ ఎందుకు అర్థం చేసుకోలేకపోతుండే, ఫర్ ఎగ్జాంపుల్ పాలసీస్ గురించి అడిగాడు. ఏమని అడిగాడు సిలబస్ లో? రీసెంట్ పాలసీస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఏరియా. నెంబర్ 2, రీసెంట్ సైన్స్ మిషన్స్ అన్నాడు. ఓకే, సో నూనె గంజల మిషన్, పాత మిషన్లకు సంబంధించినటువంటి ఒక ఇంట్రడక్షన్, దానికి సంబంధించిన కొంత ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం మంచిదే, కానీ మొత్తం దాన్నే పూర్తి స్థాయిలో అధ్యయనం చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్ ఫర్ ఎగ్జామినర్ స్టూడెంట్స్ అన్నమాట. సో PMSTAC, ప్రైమ్ మినిస్టర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు చేసినటువంటి 9 సైన్స్ అండ్ టెక్నాలజీ మిషన్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు కాంటెంపరీగా ఉన్నటువంటి టెక్నాలజీ మిషన్స్ మీద ఎక్కువగా కేంద్రీకరిస్తూ గతంలో వచ్చినటువంటి టెక్నాలజీకి సంబంధించినటువంటి టెక్నాలజీ మిషన్స్ ని వాటిని జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలి. గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, ఎస్ఎన్టీ ఈస్ నాట్ ఎ జీకే, ఎస్ఎన్టీ ఈస్ మోర్ డైనమిక్ ఇన్ నేచర్. సో ఎప్పుడైతే మీరు జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుతారో మీరు విజయానికి చాలా దూరంగా వెళ్ళిపోతారు అనమాట. సో మీరు చదివే పుస్తకం కానీ చేసే ప్రిపరేషన్ కానీ ఇట్ షుడ్ నాట్ ఎట్ ఆల్ విత్ రిఫరెన్స్ టు యువర్ జీకే ప్రిపరేషన్. జీకే మోడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఎప్పుడు ఉండకూడదు. అది మీకు డైనమిక్ సెగ్మెంట్ లోకి ఎప్పుడైతే తీసుకెళ్తారో అది మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్ ప్రిపరేషన్ లో కూర్చోబెడతాం. నెంబర్ 3, ఈ ఎస్ఎన్టీకి సంబంధించినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఈ ప్రిపరేషన్ లో, ఓకే, ప్రతిరోజు మనం ఎప్పుడైతే ఎలిమినేషన్ టెక్నిక్ ని ఫోకస్ చేస్తూ ఉంటామో మారుతున్న డైనమిక్స్, పేపర్ యొక్క స్టాండర్డ్ మారుతుండటం వల్ల మీకు చాలా అద్భుతమైనటువంటి కాంటెంపరీ ఇష్యూస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఓన్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క అడ్వాన్స్డ్ వెర్షన్ అయినటువంటి మెషిన్ లెర్నింగ్ కావచ్చు, జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, డేటా డీప్ లెర్నింగ్ కావచ్చు, డేటా సైన్స్, దీస్ ఆర్ ఆల్ ద మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టాపిక్స్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఓన్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీదే కేంద్రీకరించకుండా
ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క నెక్స్ట్ లెవెల్ టెక్నాలజీస్ మీద కూడా అభ్యర్థి దృష్టి సారించాలి. ఇవి అభ్యర్థి యొక్క మల్టిపుల్ ఏరియాస్ ని కవర్ చేయడానికి దోహదం చేస్తుంది. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఈస్ థరో అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్. కాన్సెప్చువల్ క్లారిటీ చాలా చాలా ముఖ్యం. సో 7 టాపిక్స్ లో మొట్టమొదటి టాపిక్ అయినటువంటి పాలసీస్ కావచ్చు, రెండో టాపిక్ అయినటువంటి టెక్నాలజీ మిషన్స్ కావచ్చు, మూడో టాపిక్ అయినటువంటి స్పేస్ కావచ్చు, 4 ఐసిటి కావచ్చు, 5 డిఫెన్స్ కావచ్చు, 6 న్యూక్లియర్ టెక్నాలజీ కావచ్చు, 7 దీనికి సంబంధించినటువంటి ఇతర రక్షణ రంగానికి సంబంధించిన అంశాలు. ఈ 7 టాపిక్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పర్పస్. అయితే విచిత్రం ఏంటంటే కొన్ని సందర్భాల్లో 75 క్వశ్చన్స్ మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ కెన్ బి ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ యూనిట్ 1 నుంచి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. బికాస్ యూనిట్ 1 ఈస్ ద మోస్ట్ డైనమిక్ సెగ్మెంట్ అన్నమాట. ఓకే, సో నిరంతరం దాన్ని అప్డేట్ చేసుకుంటూ మీ ఎగ్జామ్ వరకు ప్రిపేర్ అయితే దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎక్కువగా స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ ద వన్ ఇంపార్టెంట్ థింగ్ విత్ రిఫరెన్స్ టు యూనిట్ 1. యూనిట్ 2కి వచ్చేసరికి యూనిట్ 2 ఈస్ దాన్ని మనం సెపరేట్ ఐసోలేటెడ్ టాపిక్ గా చూడకూడదు. యూనిట్ 4 లో ఉన్నటువంటి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ తోటి ఇంటిగ్రేట్ చేసుకుంటూ యూనిట్ 2ని కనుక చదువుకోగలిగితే అప్పుడు మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ భారత్ స్టేజ్ BS4 BS6 నామ్స్ గురించి కావచ్చు, BS4 BS6 నామ్స్ ని విత్ రిఫరెన్స్ టు ద ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ PM 2.5 PM 10 తోటి అనుసంధానించి కనుక మీరు చదువుకోగలిగితే చాలా అద్భుతమైనటువంటి నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అండ్ ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఇతర మిషన్స్, ఇవన్నీ మీకు ఎగ్జామ్ లో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళడానికి దోహదం చేసేటువంటి మిషన్స్ అనమాట. ఈ విధంగా అభ్యర్థి కనుక తన ప్రిపరేషన్ ని మాడిఫై చేసుకుంటూ వెళ్తే కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ COP 26, 27, 28 ఓకే, వీటిని యూనిట్ 2 లో ఉన్నటువంటి టాపిక్స్ తోటి అనుసంధానించి బయోఫ్యూయల్స్ టాపిక్స్ కావచ్చు, కొన్ని టాపిక్స్ మన సిలబస్ లో మెన్షన్ చేసి ఉండకపోవచ్చు. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కావచ్చు, RLC ఇన్ ద కేస్ ఆఫ్ సర్టన్ కాంపోనెంట్స్ కాల్డ్ ఫ్యూయల్ సెల్స్, వీటిని మనం ఇంటిగ్రేట్ చేసుకుంటూ చదవగలిగితే చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను సాధించగలం అన్నమాట. సో ఈ విధంగా అంటే కోర్స్ డ్యూరేషన్ విల్ బి అప్ టు 3 months ఉంటుంది. ప్లస్ దీంట్లో మీకు మెయిన్ 8:30 to 10 అవడం వల్ల 1.5 hour హై క్వాలిటీ కాంటెంట్ మీరు పొందొచ్చు. దీంతో పాటుగా మీరు ఎంత వీలైతే అంత ఎక్స్ట్రాడినరీ ఎలిమినేషన్ మీద ఫోకస్ చేయొచ్చు అండ్ కరెంట్ టాపిక్స్ మీద మీరు డెఫినెట్ గా సాధికారతను సాధించగలుగుతారు. సో ఇది ఈ న్యూ బ్యాచ్ కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్, దానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ కి సంబంధించిన డిస్కషన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ కంటిన్యూ ఇన్ ద మెయిన్ క్లాసెస్.